కానీ సార్ ఇంకోటి చూసుకుంటే మరి స్పెషల్ స్టేటస్ విషయంలో చూసుకున్నా కూడా కూటమిలో ఉంది భాగంగా బీజేపీ అది మన టీడీపీ. సో మరి గత ప్రభుత్వం వల్ల కాలేదు అని వీళ్ళు విమర్శలు చేశారు, వాళ్ళు కూడా వాళ్ళ దానికి రీజన్ చెప్పుకుంటూ వచ్చింది. సో మరి వీళ్ళకి ఏమైనా ఈసారి పాసిబుల్ అవుతారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ గానీ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, చాలా జాతీయ హోదా లాంటి ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ పాసిబుల్ అయితే సార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అవన్నీ ఖచ్చితంగా అవకాశం అయితే లేదు. కారణం ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ముందు చట్టంలో లేదు. ఆ రోజునే గనక కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టుంటే అది మనకి రైట్ లాగా వచ్చేది. కానీ వాళ్ళు చేస్తామన్నారు కానీ లాస్ట్ మినిట్లో చేయటం వల్ల ఏంటంటే అది మనకి చట్ట రూపంలో రాలేదు. తర్వాత ఇదే బీజేపీ ఏం చెప్పారంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటిది, ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిన అధ్యాయం అని చెప్పేశారు. చెప్పి ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు నిన్నేమన్నారు, మన ఆంధ్రాకి అడగగానే నితీష్ కుమార్ నాకు కావాలన్నాడు. సో ఇంకొకళ్ళు నాకు కావాలంటారు. కాబట్టి ఏంటంటే ఈ ఎలక్షన్లో అసలు స్పెషల్ స్టేటస్ తెస్తామనేటువంటి మాట ఎక్కడా కూడా తెలుగుదేశం ఏ సభలోనూ చెప్పలేదు. మేము రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన నిధులు తెస్తామన్నారే కానీ స్పెషల్ స్టేటస్ మేము తెస్తామనే మాట ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పలేదు. నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా లోకేష్ అదే చెప్పాడు, మాకు స్పెషల్ స్టేటస్ అనేది మాకు ఎజెండా కాదు, బీజేపీతో మేము ఏ రకమైనటువంటి కండిషన్ పెట్టి మేము వెళ్ళలేదు, అన్కండిషనల్గా మేము వెళ్ళాము. మాకు ప్రధానమైనది ఏంటంటే మేము ఇచ్చిన హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అనేటువంటి ప్రామిస్ చేశాం. కాబట్టి ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కావాల్సిన పరిశ్రమలు అయితేనేమి, మిగతా అవకాశాలు అయితేనేమి అవి తెచ్చుకుంటాం. మేము పేరు మారుతుందే కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఎంతైతే రాష్ట్రానికి బెనిఫిట్ వస్తుందో దానికంటే ఎక్కువ మొత్తంలో మేము నిధులు సాధించుకుంటామని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. కాబట్టి ఇక దాని మీద ఎవరన్నా మాట్లాడారు అంటే ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడటమే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం అనేటువంటిది అది అసాధ్యం చెప్పేశారు. ఇస్తే కూడా ఇప్పుడు బీజేపీ పరువు కూడా పోతుంది, అందుకని పేరు మార్చేదన్నా ఇస్తాడు. ఇంకోటి సార్, ఇంకోటి చూసుకుంటే ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి విషయంలో చూసుకున్నా కూడా రాష్ట్రం ఇప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 12-13 లక్షల కోట్ల అప్పు ఉంది. మరి వీళ్ళేమో మళ్ళీ ఉచిత పథకాలు ఏది సూపర్ 6 అని చెప్పేసి ఇంకా అనేక హామీలు చెప్పారు. సో మరి ఇవంతా సాధ్యమవుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారికి? అంటే ఇక్కడ బేసిక్ ఇది మనం మర్చిపోతుంది ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మోడల్ ఏంటంటే కేవలం సంక్షేమం, ఓన్లీ పంచడమే. చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఏంటంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి? డెవలప్మెంట్. డెవలప్మెంట్ చేసినప్పుడు ఆదాయం పెరుగుతుంది. అయితే అడగొచ్చు, ఏమండి పథకాలంటే రేపటి నుంచి ఇవ్వాలి కదా, ఆదాయం పెరగాలంటే 1-2 సంవత్సరాలు పడుతుంది కదా. తప్పదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక 1 సంవత్సరం రోజుల పాటు ఆయన అప్పులో ఏవో తీసుకొచ్చి ఆయన తంటాలు పడి ఇవ్వాల్సిందే. కానీ ముందున్నటువంటి అవకాశాలు ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆస్తుల పంపకాలు కూడా జరగాల్సింది, ఏది ఆంధ్ర తెలంగాణ మధ్యన. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దగ్గర 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆంధ్రాకి రావాల్సినటువంటివి తెలంగాణలో ఉన్నాయని, పంపకాల ద్వారా అది వస్తుందనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. ఒక 9,000 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ బకాయిల రూపంలోనే ఆంధ్రాకి రావాల్సింది. సో ఈ 70,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి గారు కాబట్టి, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, వీళ్ళిద్దరూ కూర్చొని కనుక పరిష్కారం చేసుకోగలిగితే అదనంగా ఏదైతే భారం పడుతుంది ఈ సంక్షేమ పథకాల మూలని అనుకుంటున్నారో వాటికి ఒక దారి దొరికినట్టు అవుతుంది. ఇది నెంబర్ 1. రెండోది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనగానే 8-10 వేల రూపాయలు ఉన్నటువంటి గజం ఈ 15 రోజుల్లోనే 35,000 రూపాయలు అయిపోయింది, ఏది అమరావతిలో. సో అమరావతి రైతులందరికీ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ దగ్గర 7,000 ఎకరాలు సర్ప్లస్ ల్యాండ్ ఉంటుంది. సో ఇవాళే 3 కోట్లు 4 కోట్ల దాకా వెళ్తున్నటువంటి ల్యాండ్ ఒక సంవత్సరం తర్వాత కనీసం 10 కోట్ల రూపాయల దాకా వెళ్తుంది. తర్వాత మిగతా ఎక్కడైతే దుబారా జరిగిందో దాన్నంతా అరికట్టడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ఉపయోగపడుతుంది. ఇలాంటివన్నీ కనుక జాగ్రత్తగా 1, 2, 3, 4 చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి ఎడిషనల్ ఇవేవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటం అనేటువంటిది ఏ అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే 5 సంవత్సరాలు పథకాలు ఇచ్చినప్పుడు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి దీనికంటే ఎక్కువ ఉంటుంది. అందులో ఇవాళ ఈయనవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళని ఒప్పించో లేకపోతే ఇండైరెక్ట్గా ఇచ్చేసో తెచ్చుకునే వెసులుబాటు ఈయనకి ఎక్కువ ఉంది. వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు లేదు. కాబట్టి
ఆయన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఈ పథకాలకు కావాల్సినటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా తెచ్చుకునే అవకాశం మనకు ఉంది.